వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే, భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలన్న ధర్మాసనం. ఇసుక అక్రమ మైనింగ్ను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలనే ఆదేశం. వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21కి వాయిదా. వీళ్ళ కలెక్టర్లు. గనుల శాఖ నుంచి తవ్వకాలు లేని రీచుల జాబితా. వాటిలో మాత్రమే కలెక్టర్ల తనిఖీలు. భారీగా తవ్వేస్తున్న రీచుల వైపు కన్నెత్తి చూడని వైనం. ఇంతలా దిగజారిపోవాలా? వీరిని ఖాతారు చేయని ఇసుకాసురులు మళ్ళీ యథావిధిగా తవ్వకాల కొనసాగింపు. పెట్రోల్ తీసుకురండ్రా, తగలెట్టేద్దాం. అమరావతి న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావుపై ఇసుక మాఫియా కిరాతకం. మల్లాది రీచ్లో ఇసుక అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళ్ళగా రాళ్లదాడి. ఛాతీ ముఖంపై పిడుగుదులు కురిపిస్తూ ఊపిరాడనీయకుండా చేసిన వైనం. ద్విచక్ర వాహనం పైనుంచి తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం. కలెక్టరే వెళ్ళిపోయారు. పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతాడు. నువ్వు ఫోటోలు తీస్తావా, చంపేస్తా, నీకు దిక్కెవరు? దాడి సమయంలో పెట్టరేగిపోయిన వైకాపా నేతలు. మానవతా విలువలు ఉమ్మడి వారసత్వానికి చిహ్నం. ఆబుదాజీ ఆలయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ. ఇక గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఎన్నికల విధులు. ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదు. ఓటరు వేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలు ఇవ్వాలి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు. వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించొద్దని పునరుద్ఘాటన. పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించొద్దని స్పష్టీకరణ. కొందరికే ఇల్లు, ఎందరికో కన్నీళ్లు. తాళాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు. నెల్లూరులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. వెనక్కి తగ్గని రైతన్న. శంభు వద్దే వేల మంది. జిందులోనూ భారీగా మోహరింపు. రెండో రోజు కొనసాగిన నిరసన. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నం. బాష్పవాయువును ప్రయోగించిన పోలీసులు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. నేడు కేంద్రం రైతుల చర్చలో. ఇక ఆంధ్రజ్యోతి. వేలికి ఇంకు పూసేందుకే సచివాలయ సిబ్బందికి ఇలాంటి విధులు అప్పగించాలి. ఎన్నికల్లో ఓపీఓలుగా మాత్రమే ఉపయోగించుకోవాలి. ప్రాధాన్యం లేని పనులు మాత్రమే అప్పగించాలి. వాలంటీర్లకు ఎన్నికల విధులు వద్దే వద్దు. పోలింగ్ ఏజెంట్గా కూడా కుదరదు. ఈసీ ఆదేశం. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా మేమో. సర్కారు వారి ఇసుక బొక్కుడు నిజం. అనుమతులు లేకుండా నదీ గర్భాలు తవ్వేశారు. అణువణువు దోచేశారు. 2 ఏళ్ల పాటు జేపీ వెంచర్స్, నేడు తమ్ముడి పేరిట దందా. తాడేపల్లికి కోట్ల వాటాలు కుండబద్దలు కొట్టిన కేంద్రం. ఆంధ్రజ్యోతి మాట అక్షర సత్యం అంటూ ప్రత్యేక కథనం. ఇక పంపకాలకు వేలాయే. ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు. 19,781 ఎకరాలలో ఏపీకి 11,356, తెలంగాణకు 8,245 ఎకరాలు. తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ఓకే. మొత్తం ఆస్తుల విలువ 10,000 కోట్లు. అక్రమాలకు గురైన భూమికి మరో చోట భూమి ఇవ్వాలన్న రాష్ట్ర సర్కారు. ఇక అర్హత లేని వ్యక్తికి అందలమా. గనుల శాఖ డైరెక్టర్ నియామకంపై హైకోర్టు ప్రశ్న. రాష్ట్ర సర్కారుకు వెంకటరెడ్డికి నోటీసుల జారీ. స్టాక్ పాయింట్ కథలు ఇంకెన్నాళ్ళు? తరగడం తీసుకుని నిల్వ చేశారా? కేంద్రమే తప్పులు చెబుతుందా? ఆ అవసరం అటవీశాఖకు ఏముంది? ఇసుక అక్రమాలపై తీసుకున్న చర్యలేంటి? కలెక్టర్లు తక్షణం అక్రమాలు ఆపించండి. ఇసుక అక్రమాలపై హైకోర్టు సీరియస్. క్షేత్రస్థాయిలో రీచ్లను పరిశీలించాం. ఇసుక అక్రమ మైనింగ్ నిజమే. త్వరలో ఎన్జీటీకి నివేదిక ఇస్తామన్న కేంద్రం. ప్రచార పిచ్చి. ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా. మరో 621 కోట్లు కావాలన్న సమాచార శాఖ. జనం సొమ్ముతో జగన్ ప్రచారం. సొంత మీడియాకు కోట్ల రూపాయల చెల్లింపు. మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు. తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం. ఇక సుప్రీం మార్గదర్శకాలు పాటించండి. ప్రకటనలపై హైకోర్టు స్పష్టీకరణ. ముఖ్యమంత్రి జగన్కు నోటీసులు. జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, సిఎస్ ఇతర ప్రభుత్వ అధికారులకు ప్రజాధనం ఖర్చు చేసి వైసీపీని ప్రోత్సహించేలా ప్రకటనలు. సొమ్మును ఆ పార్టీ నుంచి రాబట్టండి. సిబిఐ విచారణ వేయండి. వైసీపీ సర్కారు ప్రకటనలపై హైకోర్టులో పిల్ దాఖలు. రైతులపై సోనిక్ అస్త్రం. చెవులు చిల్లులు పడేలా భారీ శబ్దాలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డీఏ వినియోగం. డ్రోన్ల ద్వారా బాష్పవాయు ప్రయోగం. డ్రోన్లను అడ్డుకునేందుకు పతంగులను ఎగరవేసిన రైతులు. రెండో రోజు కొనసాగుతున్న రైతుల నిరసన. ఢిల్లీ శివార్లలో బారికేట్లతో అడ్డుకున్న పోలీసులు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనన్న రైతు సంఘాలు, చర్చలకు ఆహ్వానించని కేంద్రం. పలు డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్ర మంత్రులు ఎంఎస్పీకి వెంటనే చట్టబద్ధత కల్పించలేమని వెల్లడి. ఇక టిట్కోయిలపై మాయమాటలు, తాళాలు పత్రాలు ఇస్తామంటూ నెల్లూరు సభకు పిలిచి మొండి చేయి, తర్వాత ఇస్తామంటూ దాటవేత, ఆగ్రహంతో ఇంటి పత్రాలు చించివేత. ఇక 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని, అది మా ప్రభుత్వ విధానం కాదు, అనుభవం ఉన్న నేత ఎవరు అలా మాట్లాడరు. బకాయిలు ఇస్తామన్న ఉద్యోగుల ఆందోళన బొత్స. ఇక జగన్ బీసీల ద్రోహి, 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్న లోకేష్. బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు, సొంత సామాజిక వర్గానికి పెద్దపీట. బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకే బదిలీలు, స్థానిక కోటా 10% తగ్గించారు, మేము రాగానే మళ్ళీ పెంచుతాం. రద్దయిన స్కీములు మళ్ళీ అమలు చేస్తామన్న లోకేష్. 3 రాజధానుల పేరుతో దోపిడీ, వైవి సాయిరెడ్డి బొత్సపై ఫైర్, మేసిందంతా కక్కిస్తామని వార్నింగ్. మన్యం విజయనగరం జిల్లాలో 3 చోట్ల శంకారావం సభలు. ఇక నగరంలో అవినీతి రాజా, కోట్లు కొల్లగొడుతున్న ఎమ్మెల్యే, కొండలు చెరువులు తవ్వేస్తున్న సొమ్ము, మట్టిని తరలించిన రకరకాల దోపిడీ. నాటుసారా లేఅవుట్లలో మామూళ్ళు, మాట వినని అధికారులపై దౌర్జన్యం. పోలీస్ స్టేషన్లోని దళిత యువకుడికి శిరోమండలం. నియోజకవర్గంలో కుటుంబ పెత్తనం, జోరుగా సోదరుడి సెటిల్మెంట్ల దందా అంటూ కథనం. ఇక ఉద్యమ బాట, ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో విధులు, జిల్లా మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, కలెక్టరేట్ తహసీల్దార్ ఆఫీసుల్లో వినతులు. ఏపీ జేఏసీ ఉద్యమ కార్యాచరణ మొదలు, 22,000 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. పీఆర్సీ అమలు, డిఏ 30%, ఐఆర్కు కూడా సమస్యలన్నీ పరిష్కరించాలని నినాదాలు. ఇక సాక్షి, బాబు ముడుపులకు రోహిత్ వేషం, సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్గా మళ్లింపు. సినిమా నిర్మాణం పేరుతో నిధుల ప్రవాహం, 5 నుంచి 6 కోట్ల ఖర్చుతో తూతు మంత్రంగా సినిమాలు, 30 నుంచి 40 కోట్లు ఖర్చు అయినట్లుగా తప్పుడు లెక్కలు. ఇలా ఆ 5 ఏళ్లలో ఫ్లాప్ సినిమా హీరోకు 17 సినిమా ఛాన్సులు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేని వైనం. ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన వ్యవహారం. ఇక ఏపీపీఎస్సీ మరో 5 వారంలో వెలువడనున్న నోటిఫికేషన్లు. అటవీ శాఖలో 861 పోస్టుల భర్తీకి సిద్ధం. విద్యుత్, మత్స్య, జైళ్ల శాఖలు గణాంకాల విభాగంలో ఖాళీల భర్తీ. ఇప్పటికే గ్రూప్ 2తో పాటు 11 నోటిఫికేషన్ల జారీ. 25న గ్రూప్ 2 ప్రీలిమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. మొదలైన హాల్ టికెట్ల జారీ. తొలి రోజు 2 లక్షల మంది డౌన్లోడ్. 13 నుంచి ఈఏపీ సెట్ 7 రోజుల నిర్వహణ. మే 6న ఐసెట్, 8న ఈసెట్. జూన్ 3 నుంచి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్టు. వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. వర్సిటీలకు సెట్స్ నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ కన్వీనర్ల నియామకం. మే 6 నుంచి జూన్ 13 వరకు 9 సెట్స్ నిర్వహణ. త్వరలో దశల వారీగా సెట్స్ షెడ్యూల్ విడుదల. ఇక ఏడాదిలో 2.46 లక్షల కోట్లు వడివడిగా వాస్తవ రూపంలో పెట్టుబడులు. జీఐఎస్లో 13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట. 2.5 లక్షలకు పైగా యూనిట్ల ఏర్పాటుతో 6 లక్షల మందికి ఉపాధి. 1000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తిలో నోడ్ల అభివృద్ధి. వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. 4,178 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులను వర్చువల్గా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్. పొత్తు టీడీపీ సీనియర్ల చిత్తు. జనసేనకు 50, బీజేపీకి 25, మొత్తంగా టీడీపీ 75 సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి. గోరంట్ల బొత్సయ్య చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి సీట్లకు ఎసరు. బోండా ఉమ, బోమ అఖిలప్రియకు నిరాశే. బీజేపీ లిస్టులో విజయవాడ, విశాఖ ఎంపీ సీట్లు. చంద్రబాబు తీరు వల్లే ఇన్ని కష్టాలంటూ టీడీపీ నేతల ఆందోళన. నేడే వాలంటీర్లకు నగదు పురస్కారాలు. గుంటూరు జిల్లా పిరంగిపురంలో అందించనున్న సీఎం జగన్. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5గురికి సేవ వజ్ర అవార్డు. నగదు పురస్కారం 30,000 నుంచి 45,000 పెంపు. ప్రతి మండలం మున్సిపాలిటీ నుంచి 5గురికి సేవారత్న పురస్కారం 20,000 నుంచి 30,000 పెంపు. మిగిలిన వాలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డు. బహుమతి 10,000 నుంచి 15,000 పెంపు. మొత్తం 2.55 లక్షల మంది వాలంటీర్లకు 392 కోట్లు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.